హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈ రోజు అయితే ఇడ్లీ సాంబార్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా హాఫ్ కప్ అండి కందిపప్పు బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లో పప్పు వేసుకొని 2 టమాటాలు, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చిలు, కొంచెం పసుపు, 2 కప్పుల నీళ్లు వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి పక్కన చల్లారనివ్వాలి. తర్వాత ఒక పెనంలో 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ బియ్యం అండి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీలో పప్పు వేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు, తగినంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి వేసిన తర్వాత కొంచెం టమాటాలు వేసుకోవాలి. 1 టమాటా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పప్పు మిక్సీ చేసిన పప్పు వేసుకోవాలి. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. మిక్సీ పట్టి ఉంచుకున్న పొడి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. దింపే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అయితే బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.